మహాలక్ష్మి గౌతమ్తో మాట్లాడిన మాటలన్నీ కూడా అర్చన వినేస్తుంది. విన్న తర్వాత తనకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మిని కంట్రోల్లో పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తూ అదే గంభీరత్వాన్ని మెయింటైన్ చేస్తూ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళి మహాలక్ష్మికి కాల్ చేసి ఎక్కడున్నావు అర్చన అంటే పైన ఉన్నాను అని చెప్తుంది. ఇంట్లోనే ఉండి మళ్ళీ ఎందుకు కాల్ చేశావు అని మహా అంటే నేను పైన ఉన్నాను, నేను చెప్పిందే ఇక మీదట నువ్వు వినాలి రా అని గట్టిగా అనేసరికి మహాలక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా చూద్దాం దీని సంగతి అని పైకి వెళ్ళిపోతుంది. ఏమైంది అర్చన, నువ్వు నాకు ఆర్డర్ వేసే స్థాయికి వచ్చావా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక మీదట నేనేది చెప్తే అదే నువ్వు వినాలి, నాకు నీ సీక్రెట్ ఒకటి తెలిసిపోయింది అని అర్చన అంటుంది. నా సీక్రెటా, ఏం తెలిసింది నీకు అని మహాలక్ష్మి అనేసరికి ఆ గౌతమ్ నీ కొడుకని నాకు తెలిసిపోయింది. ఇందాక నువ్వు గౌతమ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా నేను వినేశాను. ఇక్కడ ఆస్తి కోసమని నువ్వు మీ ఆయన్ని నీ కొడుకుని వదిలేసి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయావు. నువ్వు సుమతి అక్కని మాత్రమే మోసం చేయలేదు, భావన్ కూడా, జనార్దన్ భావన్ కూడా మోసం చేశావు. ఈ విషయం నేను గనక వెళ్ళి ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, వెంటనే నిన్ను నీ కొడుకుని మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఏ రోడ్డు మీద నీ జీవితం స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అదే రోడ్డు ముదికి నువ్వు వెళ్ళిపోతావు అని అర్చన కరాఖండిగా మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా కూల్గా విన్న మహాలక్ష్మి ఓహో అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పేస్తావన్నమాట, ఆ తర్వాత నేను రోడ్డు మీదకి వస్తానన్నమాట. అది సరే, నువ్వు చెప్పిన తర్వాత నీ బతుకేమవుతుందో నీకు తెలుసా అని అర్చన అంటూ ఉంటే నా బతుకేమవుతుంది, నాకు మంచిగానే ఉంటుంది అని అర్చన అంటుంది. ఏమీ మంచిగా ఉండదు, నీకు జాతర అయిపోతుంది అని మహాలక్ష్మి అంటుంది. అంటే ఏంటి, నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నావా అని అర్చన అనేసరికి నిన్ను నేను చంపను, నాకు చంపే అవసరం కూడా లేదు, నా కొడుకున్నాడు కదా వాడు చంపేస్తాడు, ఎందుకంటే సుమతిని చంపింది వాడే అని మహాలక్ష్మి చెప్పేసరికి అర్చన ఈ సీక్రెట్ని కూడా విని చాలా షాక్ అయిపోతుంది, హడలిపోతుంది. అసలు వాడు సుమతక్కని ఎందుకు చంపాడో తెలుసా, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకున్న విషయం ఆమె కూడా తెలుసుకుంది కాబట్టి తనని పొడిచి మరీ చంపేశాడు. తరువాత సీతని కూడా చంపడానికి ప్రయత్నం ఎందుకు చేశాడో తెలుసా, తనకు కూడా గౌతమ్ మీద డౌట్ వచ్చింది అని వీడికి డౌట్ వచ్చినందుకే సీత మీద హత్య ప్రయత్నం చేశాడు. అలాంటిది ఇప్పుడు నీకు ఈ విషయం తెలిసింది అని తెలిసిందనుకో, మరి నీ పరిస్థితి ఏంటో ఏమో. వాడేది చేసినా నేనైతే అడ్డు చెప్పలేను, నేను చెప్పినా సరే వాడు ఆగడు, నీకు తెలుసు కదా అని మహాలక్ష్మి కూల్గా చెప్తూ ఉంటే అమ్మో అంత పెద్ద జాతర నాకేమొద్దులే మహా, అసలు నాకు ఈ విషయం తెలిసిందని నువ్వు నీ కొడుకుకు చెప్పకు మహా, ప్లీజ్ మహా ప్లీజ్. నీకైతే ఇన్ని ఆస్తిపాస్తులున్నాయి, నాకంటూ ఒక్క రూపాయి కూడా లేదు, ఒక్క షేర్ కూడా లేదు, మాకు ఏవీ లేవు కదా, మాకు ఏదైనా షేర్ ఇయ్యొచ్చు కదా మహా అని అర్చన బతిమిలాడుతూ ఉంటే అది నా చేతిలో లేదు కదా, రామ్ చేతిలో ఉంది, నేను నీకు సహాయం అయితే చేయగలను, కానీ ఆ తర్వాత డెసిషన్ మాత్రం రామ్దే, ఇక అంతా నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి కూల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ మిథున రామ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. అనుకోకుండా రామ్ చేయి మిథునకు తాకేసరికి ఏం పర్వాలేదు, నేను ఫారిన్ కంట్రీలో పెరిగాను కదా, అలా తాకడం ఏం పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు, అక్కడ ఎన్నో చూసి నేను పెరిగాను, అలాంటిది ఇంత చిన్న వాటికి నేను రియాక్ట్ కాను రామ్ అని మిథున అంటూ ఉంటే నువ్వు అలా పెరిగి ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ నా కల్చర్లో సంస్కృతి సాంప్రదాయాల మధ్య పెరిగాను కాబట్టి ఇలా బిహేవ్ చేయడం నాకే నచ్చదు అని రామ్ అంటాడు. ఓ అవును కదా, నువ్వు ఏకపత్ని వ్రతుడివి కదా, నాకు తెలుసులే, ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది సీతను చూసి నాకు జెలస్గా ఫీల్ అవ్వాలని, సీత ఎంత లక్కీయో కదా నీలాంటి వాణ్ణి కొట్టేసింది. అబ్బా అయినా ఇక్కడ ఎంత వేడిగా ఉంది తెలుసా, ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు వాటర్ కావాలి, నీ కారులో అసలు వాటర్ బాటిలే లేదేంటి అని మిథున అడిగేసరికి ఒకవేళ నా బాటిల్ ఉన్నా మాత్రం నువ్వు తాగుతావా, నీకు గోల్డెన్ బాటిల్ కావాలి కదా అని రామ్ అంటాడు. ఓ కమాన్ రామ్, నాకు ఇప్పుడు చాలా దాహంగా ఉంది, నాకు వెంటనే వాటర్ కావాలి, తీసుకొస్తావా లేదా అని మిథున అడిగేసరికి రామ్ కారు ఆపేసి వెళ్ళి తీసుకొస్తాను అని షాప్ దగ్గరికి వెళ్తాడు. అంతలో రామ్కి ఒక కాల్ వచ్చేసరికి ఆ కాల్లో పడి వాటర్ తేవడం మర్చిపోతాడు. ఇక మిథున వేషంలో ఉన్న సీత అమ్మో మామ నన్ను చూసి బాగానే భయపడుతున్నాడే, మిథునలా మామతో చాలానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని అనుకుంటూ ఉండగానే అక్కడ ఐస్ క్రీమ్ బండి వెళ్తూ ఉంటుంది. అమ్మో పుల్ ఐస్ క్రీమ్ తినక ఎన్ని రోజులైందో, ఎలాగో మామ ఫోన్ కాల్లో పడిపోయాడు కదా, తను వచ్చే వరకు టైం పడుతుంది, నేను తినేస్తాను అని అనుకొని 2 పుల్ ఐసులు తీసుకొని తింటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి CI3లోకి వస్తాడు. మిథున ఏంటి ఇలా రోడ్డు మీద పుల్ ఐస్లు తింటుంది,
ఇలా తినే అలవాటు సీతది కదా, సీత కదా పుల్లైస్లు ఎక్కువగా ఇష్టంగా తింటుంది. అలాంటిది ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయి, అది కూడా రోడ్డు మీద పుల్లైసులు తీసుకొని తినడమా? చూస్తుంటే సీతలాగే అనిపిస్తుంది, తేల్చేద్దాం అని అనుకుంటూ త్రిలోక్ సీత దగ్గరికి వెళ్తాడు. సీత అప్పటికే త్రిలోక్ని గమనించేస్తుంది. ఏంటి మేడం, మిథున గారు కదా మీరు, ఇలా ఐస్ క్రీమ్ తింటున్నారేంటి, అది రోడ్డు మీద అని త్రిలోక్ అడిగేసరికి, ఏ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఐస్ క్రీమ్ తినకూడదు అని ఏమైనా రాసి పెట్టారా? నాకు తినాలి అనిపిస్తుంది, తింటున్నాను. నాకు నచ్చింది ఏదైనా సరే నేను చేస్తాను, దానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని మిథున గంభీరంగా అడిగేసరికి, అలా అని కాదు మేడం, కానీ మీ అభిరుచులు మీ టేస్ట్ వేరే ఉంటాయి కదా, అలాంటిది మీరు ఇలా చూడడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ అలవాటు సీతకుంది, కానీ ఫారిన్ నుంచి వచ్చిన మీకుండడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అని సీత పేరును తీసుకుని వచ్చేసరికి, అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, నేను సీతని అని మీరు డౌట్ పడుతున్నారా అని ముఖం మీదే మిథున అడిగేస్తుంది. అలా అని కాదు మేడం, ఇలాంటి అలవాటు ఆ అమ్మాయికే ఉంది, అందుకే జస్ట్ అడిగాను అని త్రిలోక్ కవర్ చేయబోతూ ఉంటే అంతలోనే రామ్ అక్కడికి వచ్చేస్తాడు. ఏమైంది మిథున, ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే, ఏం లేదు రామ్, తను నేను సీతనేమో అని డౌట్ పడుతున్నాడు అని మిథున అంటుంది. సార్, మీరు ఈ అమ్మాయిని సీతతో పోల్చకండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, తను మిథుననే, సీత మాత్రం కాదు. నా సీత ప్రవర్తన ఇలా ఉండదు సార్ అని రామ్ అంటాడు. అలా కాదు రామ్, తను ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయి కదా, ఇలా ఎండలో నిలబడి ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంటే కొంచెం డౌట్ వచ్చింది అని త్రిలోక్ అంటాడు. తనకి దాహంగా ఉందని నీళ్లు తీసుకుని రమ్మంది, నేను ఫోన్లో పడి మర్చిపోయాను, అందుకే తను తీసుకొని తింటున్నట్టుంది అని రామ్ కవర్ చేయగానే త్రిలోక్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా సరే త్రిలోక్ మనసులో నుంచి ఆ డౌట్ వెళ్ళిపోదు. వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పగానే, కాదు మేము ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాం కదా, మిథునను సీతను ఒకేసారి మేము వేరువేరు ప్లేస్లో ఒకే ఇంట్లో చూసాము, అలాంటప్పుడు తను సీత అయ్యే ఛాన్సే లేదు అని మహాలక్ష్మి తేల్చేసి చెప్పే వరకు, చూడండి మేడం, జరిగింది చెప్పడం నా బాధ్యత, నేను చెప్తున్నాను, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, నాకైతే తను సీత అనిపించింది, అందుకే మీతో చెప్తున్నాను, మీరు కాదు అనుకుంటే అది మీ డెసిషన్ మీదే ఉంటుంది, సరే ఉంటాను అని చెప్పేసి త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి కూడా ఆలోచనలో పడిపోతుంది. వీడు మరీ టెన్షన్ పెట్టేశాడే, సరే కన్ఫర్మ్ చేసుకుందాంలే ఇంకొకసారి అన్నట్టుగా మహాలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. ఇక అంతలోనే రామ్ పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే వరకు ఇక్కడ మహాలక్ష్మి అర్చన ఇద్దరు హాల్లో రెడీగా కూర్చొని యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. రామ్ ఇంట్లోకి రావడం గమనించిన మహాలక్ష్మి అర్చనకి సైగ చేయగానే అర్చన లబోదిబోం అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రామ్ అక్కడికి వచ్చి, ఏమైంది పిన్ని, ఎందుకు అర్చన పిన్ని అంతలా ఏడుస్తుంది అని అడిగేసరికి, ఏమో రామ్, నాకు కూడా తెలియదు, చాలాసేపటి నుంచి తను ఇలాగే ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో నాకు కూడా చెప్పలేదు అని మహాలక్ష్మి కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇంతలో జనాగిరి కూడా అక్కడికి వచ్చి, ఏమైంది అర్చన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉన్నా అర్చన ఏమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది. మరి అర్చన కోరుకున్నట్టుగా కొన్ని షేర్ మార్కెట్లని, తన షేర్స్ని అర్చన పేరు మీద రామ్ రాయబోతున్నాడా, రాయకుండా సీత ఏమైనా అడ్డుపడుతుందా, మిథున వేషంలో ఉన్న సీత అడ్డుపడుతుందా, లేక సీత వేషంలో ఉన్న సీత అడ్డుపడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.